నమస్కారం. నా పేరు రమేష్ కడారి, హైకోర్టు అడ్వకేట్, తెలంగాణ. పట్టా పాస్ పుస్తకం పొందడానికి ఎవరు అర్హులు అంటే, పట్టా పాస్ పుస్తకం అనేది వ్యవసాయ భూమిని ఓనర్షిప్ గురించి తెలియజేస్తుంది. అంటే వ్యవసాయ భూమి యొక్క హక్కుదారుడు గురించి తెలియజేస్తుంది. సో పట్టా పాస్బుక్ పొందడానికి పట్టా యజమాని అర్హుడు. అలాగే పట్టా పాస్బుక్ పొందడానికి తనఖాదారుడు అనగా అప్పు ఇచ్చినటువంటి వ్యక్తి కూడా అర్హుడే. అలాగే పట్టా పాస్బుక్ పొందడానికి కౌలుదారుడు కూడా అర్హుడే. పట్టా పాస్బుక్ పొందడానికి ఇనాందారుడు కూడా అర్హుడే. ఈ నలుగురు వ్యక్తులు పట్టా పాస్ పొందడానికి అర్హులు. ఏ విధంగా అర్హులు అవుతారో మనం క్లియర్గా చెప్పుకుందాం. పట్టా పాస్బుక్ పొందడానికి యజమాని అనగా ఏ వ్యక్తి అయితే గిఫ్ట్ డీడ్ రూపంలో కానీ లేదా సేల్ డీడ్ రూపంలో కానీ కొనుగోలు చేసినట్లయితే, అతని గిఫ్ట్ డీడ్ రూపంలో వచ్చినట్లయితే ఆ ఆస్తిని తన రూపంలో తన పేరిట పట్టా పాస్బుక్ రిజిస్ట్రేషన్ ఆఫీసులో చేసుకుంటాడు. అప్పుడు అతనికి సంబంధించిన పట్టాకు సంబంధించిన వ్యవసాయ భూమికి సంబంధించిన యొక్క డీడ్ ఇతని యొక్క పేరిట వస్తుందన్నమాట. అప్పుడు ఇతను ఓనర్షిప్ అయిపోతాడు. అంటే ఇతను ఓనర్, అంటే ఆ యొక్క ఆస్తికి ఇతను ఓనర్ అవుతాడు. సో అలాగే కౌలుదారుడు పట్టా పాస్బుక్ ఎలా అర్హుడవుతాడు అంటే, ఒక వ్యక్తి కౌలుదారుడు 12 సంవత్సరాలు వరుసగా కౌలుకు భూమి తీసుకున్నట్లయితే, కంటిన్యూగా ఎలాంటి కాంప్లైంట్ లేకుండా తీసుకున్నట్లయితే, ఆ యొక్క యజమాని ఎప్పుడు కూడా అతనిపైన ఎలాంటి కాంప్లైంట్ చేయనప్పుడు అడ్వర్స్ పొజిషన్లో కౌలుదారుడు ఆ యొక్క భూమికి హక్కుదారుడుగా మారిపోతాడు. కాబట్టి ఎవరికైనా మనం పొలం కౌలుకి ఇచ్చినప్పుడు ఆ యొక్క కౌలు యొక్క వ్యక్తికి ఆస్తి అతని పేరిట కాకుండా ఉండాలంటే మీరు కౌలును మార్చుకుంటూ ఉండాలి. వరుసగా 12 సంవత్సరాలు దాటి ఎప్పుడు ఇవ్వకూడదు. సో మధ్యలో వేరే వ్యక్తులకు ఇవ్వడం కానీ, లేదా కౌలుకు ఇచ్చినప్పుడు కౌలు రసీదు రాసుకోవడం కానీ, లేదా మిగతా విషయాలలో కూడా అప్పుడప్పుడు ఆ యొక్క కౌలుదారుడికి ఇంటరప్షన్ చేసుకుంటూ కానీ ఉన్నప్పుడు మాత్రమే మీ యొక్క భూమి మీ పేరిట ఉంటుంది. లేదా నాకు నమ్మకస్తుడు, అతను గత 20 సంవత్సరాల నుంచి అతనే చేస్తున్నాడు కౌలుదారుడు అంటే మీ భూమి మీ నుండి దూరం అయిపోతుంది. అంటే మీ ఆస్తిని, మీ హక్కును మీరు కోల్పోయి కౌలుదారుడే హక్కుదారుడుగా మారే అవకాశం ఉంటుంది. అలాగే తనఖాదారుడు, మనం ఒక బ్యాంకుకి కానీ లేదా ప్రైవేట్ ఫైనాన్స్కి కానీ ఒక ప్రైవేట్ వ్యక్తికి కానీ మనం అప్పు తీసుకున్నప్పుడు మన భూమిని మనం తనఖా పెడతాం. తనఖా పెట్టినప్పుడు ఆ యొక్క తనఖా చెల్లించని రూపంలో నా భూమిని యొక్క హక్కులు నీకు ఇస్తున్నాను అని మనం రాసిస్తాం. సో ఈ రాసి ఇచ్చినటువంటి పత్రం ఏదైతే ఉంటుందో దాని ప్రకారంగా 5 సంవత్సరాల 6 సంవత్సరాల 10 సంవత్సరాల వరకు చెల్లించాలి. చెల్లించినట్లయితే ఏమవుతుంది, ఆ యొక్క హక్కుదారుడు తనఖా ఇచ్చినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతనే భూమికి ఓనర్ అవుతాడు. అందువల్ల మనం ఎప్పుడైనా కానీ భూమి కానీ తనఖా పెట్టినప్పుడు ఆ ఆస్తిని కాపాడుకోవాలనుకుంటే దానికి సంబంధించిన ఇన్స్ట్రక్షన్స్ చక్కగా ఫాలో అయ్యి వాళ్ళకు భూమి చెందకుండా ఉండాలంటే, మీరే హక్కుదారుడుగా ఉండాలంటే ఆ యొక్క తనఖా ఇచ్చినటువంటి ఆస్తిని మీరు కాపాడుకోవాలనుకుంటే జాగ్రత్తగా ఉండాలి. అలాగే ఇనాందారుడు అనుకున్నాం. ఇనాందారుడు అంటే ఏ వ్యక్తికైనా ఇంతకుముందు సిపాయిలకు, అంటే అలాగే పూజారులకు, అలాగే కవులకు, కళాకారులకు భూములు ఇనాము రూపంలో ఇచ్చేవాళ్ళు. సో రాజులు ఇనాము రూపంలో ఇచ్చేవాళ్ళు. వాళ్ళు కొంతకాలానికి వాళ్ళు 10 సంవత్సరాలకు 20 సంవత్సరాలు అలాగే ఉన్న తర్వాత వాళ్ళు కూడా హక్కుదారులుగా మారిపోయి ఈరోజు ఇనాందారులు అందరూ కూడా ఆ ఆస్తులకు హక్కుదారులుగా మారిపోయారు. అంటే పట్టా పాస్బుక్ పొందడానికి అర్హత కావాలంటే అతను పట్టా కొనుగోలు ద్వారా చేసుకోవచ్చు, లేదా కౌలుదారు రూపంలో రావచ్చు, లేదా తనఖాదారు రూపంలో రావచ్చు, లేదా ఇనాందారు రూపంలో రావచ్చు. ఈ విషయాలన్నీ మీకు ఐడియా ఉంటే మీ యొక్క భూమిని మీరు కాపాడుకోవడము, మీ ఆస్తిని మీరు కాపాడుకున్న వాళ్ళు అవుతారు. థ్యాంక్ యూ.